సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులకి లైకులు చేయడం అనేది నేరం కాదు అని తేల్చి చెప్పిన అలహాబాద్ హైకోర్టు. ఒకవేళ అభ్యంతరకరమైన పోస్టుని షేర్ చేసినా, రీట్వీట్ చేసినా అలాంటప్పుడు మాత్రమే దాన్ని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. ఒక మెసేజ్ని పోస్ట్ చేస్తే దాన్ని పబ్లిషింగ్ కిందకు పరిగణిస్తారు. అదే మెసేజ్ని షేర్ చేసినా, రీట్వీట్ చేసినా దాన్ని ట్రాన్స్మిషన్ కిందకి పరిగణిస్తారనమాట. లైక్ కొట్టడం అనేది పబ్లిషింగ్ కాదు, ట్రాన్స్మిషన్ కూడా కాదు ఇక్కడ. అందువల్ల ఐటీ యాక్ట్ 67 కింద నేరంగా దీన్ని పరిగణించారు. నేరంగా గుర్తించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ దాన్ని మీరు షేర్ చేసినా, రీట్వీట్ చేసినా దాన్ని ట్రాన్స్మిషన్ కిందకి పరిగణిస్తారు కాబట్టి అది ఖచ్చితంగా నేరం అవుతుంది అని తేల్చి చెప్పిన అలహాబాద్ హైకోర్టు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ తదితర సోషల్ మీడియా యాప్స్ అన్నింటినీ వాడుతున్నారు. ఎవరో ఒకరు అభ్యంతరకరమైన పోస్ట్ను పెడతారు. సహజంగా మనం చూసో చూడకుండా టక్కని షేర్ కొట్టేస్తాం. అలాగాని మీరు షేర్ చేసినట్లయితే అది ఖచ్చితంగా నేరమే, మీరు కూడా జైలు పాలవుతారు. ఇతరులు పోస్ట్ చేసిన అభ్యంతరకరమైన పోస్టుని మీరు దాన్ని తీసుకొని మీ దాంట్లో పోస్ట్ చేసుకున్నా కూడా అది నేరంగానే భావించాల్సి వస్తుంది. అదే మీరు లైక్ కొడితే అది నేరం కాదు అనేసి చట్టం చెబుతున్నది. కాబట్టి మనం పోస్టులను షేర్ చేసేటప్పుడు 1కి 10 సార్లు చదవండి. దాంట్లో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి సమాచారం ఉంటే దయచేసి ఆ పోస్టులని ఎటువంటి పరిస్థితిలో కూడా షేర్ చేయడం కానీ, రీట్వీట్ చేయడం కానీ చేయొద్దండి. ఒకవేళ కానీ మీరు చేసినట్లయితే మీ మీద ఖచ్చితంగా పోలీసు వారు కేసులు నమోదు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చట్టాల మీద అవగాహన కలిగి ఉండండి, చట్టం తెలుసుకోండి. అప్పుడే మీరు సమాజంలో ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేసి కూడా మీకు అవగాహన ఉంటుంది. చట్టం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా సమాజంలో జీవించగలుగుతారు.